హాయ్. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ ప్రశాంతంగా కూర్చున్నాడట. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కూడా అలాగే ఉంది. దేశాన్ని అద్భుతంగా పాలిస్తాడని అమెరికన్లు రెండోసారి ఆయన్ను వైట్ హౌస్కి పంపిస్తే ట్రంప్ మాత్రం అమెరికాను షట్డౌన్ చేయించి చోద్యం చూస్తున్నారు. లక్షలాది మంది ఫెడరల్ వర్కర్లు జీతాలు లేక అల్లాడుతున్నా సరే ట్రంప్ నుంచి కనీస స్పందన కూడా లేదు. పాలించేవాడు మూర్ఖుడైతే ప్రజల జీవితాలు రోడ్డును పడతాయనడానికి ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న పరిణామాలే పెద్ద ఉదాహరణ. ప్రభుత్వ పాలసీలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలి తప్ప వాళ్ళ పొట్ట కొట్టేటట్టు ఉండకూడదు. కానీ ట్రంప్ పాలసీలు మాత్రం సగటు అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా గ్రేట్ అగైన్ సంగతేమో కానీ చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు ట్రంప్. అమెరికాలో ప్రభుత్వం మూతపడి 4 వారాలు గడుస్తున్నా అనిశ్చితిని తొలగించే ప్రయత్నాలు ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు జరగలేదు. యుద్ధాలు ఆపే పనిలోనో భారత్ చైనాపై టారిఫ్ విధించే పనిలోనో ట్రంప్ బిజీగా ఉంటే అమెరికన్లు మాత్రం షట్డౌన్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. అమెరికాలో ట్రంప్ సృష్టించిన షట్డౌన్ ఏ స్థాయిలో ఉందంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు లేక చివరకు చిన్నా చితక పనులు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన విమానయాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఉబర్ డ్రైవర్లుగా మారిపోతున్నారు. కొంతమంది అయితే విధి లేని పరిస్థితుల్లో బార్లలోనూ రెస్టారెంట్లలోనూ పనిచేసుకుంటున్నారు. వేలాది మందిని ప్రభుత్వం జీతం లేని సెలవులపై పంపించేయడంతో విమానాలు ఎప్పుడు టేకాఫ్ అవుతున్నాయో ఎప్పుడు ల్యాండ్ అవుతున్నాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా లాంటి దేశాలకు అణు వ్యవస్థలు చాలా కీలకం. భద్రతా పరంగా అవి ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండాలి. వేలాది మంది సిబ్బంది న్యూక్లియర్ సిస్టమ్స్ను 24 గంటలు కనిపెట్టుకొని ఉండాలి. కానీ ట్రంప్ షట్డౌన్ ఎఫెక్ట్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా పడింది. 1400 మంది ఫెడరల్ ఎంప్లాయీస్కు నోటీసులు అందాయి. జీతాలు చెల్లించలేక వీళ్లను సెలవుపై పంపించేశారు. దీంతో కేవలం ఈ విభాగంలో 400 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు. సిబ్బంది కొరత కారణంగా అణు వ్యవహారాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా దానికి అమెరికా ఊహించని మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అమెరికా వ్యాప్తంగా ఫెడరల్ వర్కర్స్గా పనిచేస్తున్న 8 లక్షల మంది ఉద్యోగుల్లో మెజారిటీ జీవితాలు ఇలానే ఉన్నాయి. అత్యవసర సర్వీసుల్లో ఉన్న వాళ్లకు కూడా జీతాలు అందడం లేదు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనన్ని రోజులు షట్డౌన్ కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫండింగ్ బిల్లును క్లియర్ చేయడానికి డెమోక్రాట్స్ సహకరించాలని ట్రంప్ చెబుతుంటే హెల్త్ సబ్సిడీల సంగతి ఏంటని డెమోక్రాట్స్ నిలదీస్తున్నారు. వీళ్ల మధ్య పీఠముడి వీడకపోవడంతో షట్డౌన్ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులు రోడ్డున పడడం ఒక్కటే సమస్య కాదు. ఫండింగ్ బిల్లు క్లియర్ కాకపోవడంతో న్యూట్రిషన్ స్కీమ్ ఇబ్బందుల్లో పడింది. ఈ పథకానికి ట్రంప్ ప్రభుత్వం నిధులు సమకూర్చకపోతే దాదాపు 4 కోట్ల మంది ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అమెరికా షట్డౌన్ కేవలం ఫెడరల్ ఉద్యోగులనే కాదు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడే సామాన్య అమెరికన్ల పొట్ట కొడుతుంది. నిధుల కొరత ఉంటే ఏ ప్రభుత్వ విభాగం పథకం సమగ్రంగా పనిచేసే అవకాశమే ఉండదు. కొన్ని రోజులుగా అమెరికాలో జరుగుతున్నది కూడా ఇదే. కొద్దో గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు జీవితాలను నెట్టుకొస్తుంటే కేవలం ప్రభుత్వ ఫండింగ్ పైనే నడిచే జీవితాలు మాత్రం అగమ్య గోచరంగా మారాయి. షట్డౌన్ కారణంగా పుట్టుకొచ్చే సమస్యల జాబితా చాలా ఉంది. షట్డౌన్ కొనసాగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధి పడిపోతుంది. భవిష్యత్తులో షట్డౌన్ ముగిసినా కూడా దీని కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చడం మాత్రం జరిగే పని కాదు. టూరిజం, ట్రావెల్ విభాగాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల దేశం ఎంతో నష్టపోతోంది. పాలకులు ప్రతిపక్షానికి మధ్య రాజకీయ నిర్ణయాలు సరైన సమయంలో జరగకపోతే అమెరికా లాంటి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభాన్ని చూస్తుంది. ఇప్పుడు అమెరికా కూడా ఇలాంటి క్రాస్ రోడ్స్లోనే ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇలాంటి విచిత్రమైనటువంటి షట్డౌన్ పరిస్థితి లేదు. ట్రంప్ ఒంటెద్దు పోకడల వల్ల తలెత్తిన షట్డౌన్ అమెరికా భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది. చరిత్రలో అమెరికా ఎన్నో షట్డౌన్స్ను చూసింది. కానీ ఇప్పుడు కొనసాగుతున్నది మాత్రం పెద్ద క్రైసిస్గానే చెప్పాలి. ఒక్కటి మాత్రం నిజం, షట్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు మాత్రం ట్రంప్ను జీవితాంతం మర్చిపోరు.